ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ విషయంలో దేవుణ్ణి అడుగుచున్నావో, ఏ మనవులను దేవుని యొక్క పాదాల చింత పెడుతున్నావో, దేవుడు ఖచ్చితంగా నీ యొక్క మనవులను ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా ద్వారా దేవుడు తన మాటలను చెప్తూ ఉన్నాడు. తన ప్రజలు ఎలాంటి వారుగా ఉండాలని, వారు కోరుచున్న ప్రతిదీ కూడా వారికి నెరవేరుస్తారని, వారికి కలిగినటువంటి ప్రతి విషయంలో అనేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని అక్కడ యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెషయాతో. మరి తన వాక్కును నిరాకరించిన వారికి మరి దేవుడి యొక్క కృపను చూపించడు, కానీ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తున్నారో వారికి నా యొక్క నిరంతరమైన కృపను నేను చూపిస్తాను, వారి యొక్క మనవులను ఆలకిస్తాను అని దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో దేవుని దగ్గర అడుగుచున్నావో, యెషయా ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, దేవుడు నీతో కూడా మరి నీ యొక్క మనవులను ఈ రోజు నుంచి ఆలకించి అనేకమైన ఫలితములు దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నట్టు నీవుగా ఉంటున్న బిడ్డ, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలన చేయబోతున్నాడు. మన దేవుడి యొక్క మాటలో మరి జకర్యా అధ్యాయం 10:6వ వచనంలో మనం చూసినట్లయితే, యోసేపు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం అంతటికి అక్కడ ప్రతినిధిగా ఉన్నప్పుడు మనక్కడ యెహోవా చెప్పాడు, యూదా వంశాన్ని బలపరుస్తాను, యోసేపు వంశాన్ని రక్షిస్తాను. ఎందుకంటే దేవునికి వారి ప్రజలపైన, తన ప్రజలపైన కనికరం ఉంటుంది. వారికి మరియు మునుపటి క్షేమమును నేను ఇవ్వబోతూ ఉన్నాను, మునుపటి ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వబోతున్నాను. మరి వారికి నేను యెహోవాకు దేవుడను నేనే, వారి ప్రార్థనలకు అన్నిటికి కూడా సమాధానము దయచేయబోతున్నానని అక్కడ దేవుడు యోసేపు వంశాన్ని రక్షిస్తాను అని, కనికరము చూపిస్తానని దేవుడు యెహోవా ఆత్మ ద్వారా జకర్యాకు తెలియజేసిన రీతిగా ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఇక్కడి నుంచి మరి నీ జీవితంలో నీకు క్షేమ స్థితిని, పూర్వస్థితిలో ఏ ఒక్క విషయంలో బాధపడ్డావేమో మరి దేవుని పాదాల చెంత నీవు మనవులు పెడుతున్నావు. 2026లో ప్రభా ఇగో నా యొక్క సమస్యను తీసివేస్తామని ప్రార్థన చేసిన రీతిగా ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు మనవి చేయగా ఆయన ఆలకించబోతున్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పాదలకు వందనాలు ప్రభా. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క మనవులను ఆలకించి వారి జీవితానికి మేలుకరమైనటువంటి క్షేమస్థితిని మీరు మునుపటి అద్భుతములు, ఐశ్వర్యమును వీరికి దయచేయబోతున్నారు. ప్రతి పరిస్థితులను మీరు అనుకూలమైనటువంటి స్థితిలోకి మీరు మార్చి వీరి జీవితంలో అనేకమైన కార్యములు వీరి పట్ల మీరు జరిగించబోతున్నారు. వీరు ఏ మనవులను అడుగుచున్నారో ఆ మనవులన్నింటినీ మీరు తీర్చి వారి హృదయంలో నెమ్మదిని అనుగ్రహించబోతున్నారు. గొప్ప కార్యమును చేయబోతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ ఈ వాక్యం విన్న ప్రజల మీద నీ అభిషేకం మీరు దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.